హాయ్ వెల్కమ్ టు జిఎస్ ఫిలిం రివ్యూస్. రోజుకు ఒక హాలీవుడ్ రివ్యూ వస్తుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని వేస్తే లైక్ చేసి షేర్ చేయండి. చాలా మార్వల్ మూవీస్ వచ్చి వెళ్తూ ఉన్నాయి. కాస్త నచ్చాయి, కొన్ని నచ్చాయి, కొన్ని నచ్చకపోయినాయి, అట్ట వెళ్తున్నాయి. కానీ థండర్ బోల్ట్స్ ఇది నాకు చాలా బాగా నచ్చింది. అసలు టాప్ 5లో వేస్తాను మార్వల్ మూవీస్లో, అంత బాగా నచ్చేసింది. నాకు మెయిన్ సూపర్ హీరో మూవీస్ అంటేనే కాస్త బోర్ కొట్టేసే ఫీలింగ్లో వస్తూ ఉండింది. అప్పుడు ఇది వచ్చేసి నాకు మళ్ళీ ఇంట్రెస్ట్ తెప్పించింది. మామూలుగా ఏం స్టోరీ ఉంటుంది, నార్మల్ ఒక విలన్ ఉంటాడు, వాడికి ఏదో ఒక మిషన్ ఉంటుంది, ఏదో జనాలు చంపాలనుకుంటాడు, హీరో బ్యాచ్ పోయి కాపాడాలి. ఇలాంటి కాన్సెప్ట్ని ఎత్తుకొని అస్సలు మీకు అనిపించదు చూసినారంటే మూవీ అదే కాన్సెప్ట్ అనేసి. అసలు డిఫరెంట్. అసలు ఈ మూవీలో విలన్ లేదు. అందరు క్యారెక్టర్స్కి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం డీల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కూడా మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది మనం పక్కన వాళ్ళు చెప్పం, చాలామంది చెప్పుకోము. అట్టే ప్రాబ్లమ్స్ బిల్డప్ అయ్యి మనమే మెంటలీగా మనమే ఇంకా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాము. అది పక్కన వాళ్ళ మీద కోపం చూపించడం అలాగ అయిపోతే మనం డిప్రెషన్కి వెళ్ళిపోతాం. ఎప్పుడు మనము ఏం ప్రాబ్లం ఉన్నా పక్కన వాళ్ళు షేర్ చేసుకుంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేసినప్పుడు మనకి ఫీల్ గుడ్ అవుతాము. అది ఆ కాన్సెప్ట్, ఈ ఎమోషన్ పట్టుకొని ఒక సూపర్ హీరో మూవీ తీయడం అంటే అసలు నెక్స్ట్ లెవెల్. అది ఆ మెయిన్ ఆస్పెక్ట్ బాగా నచ్చింది. అసలు ఒక మెంటల్ హెల్త్ గురించి అండ్ లోన్లీనెస్ గురించి అది మెయిన్ కాన్సెప్ట్గా పెట్టుకొని ఒక సూపర్ హీరో మూవీ కంప్లీట్. ఆల్మోస్ట్ ఫైట్ సీన్సే లేదు, చిన్న చేస్ సీన్ ఉంటుందంతే. క్లైమాక్స్లో ఫైట్ లేదు అసలు. ఒక మనిషికి ఒక గ్రూప్ వేసి ఒక సపోర్ట్ ఇవ్వడం, అది క్లైమాక్స్. ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం, అది అసలు ఆ థాట్ కానీ అది అసలు ఎగ్జిక్యూషన్ అది సూపర్గా చేశారు. అసలు అది చాలా డేరింగ్ స్టెప్. అసలు ఒక ఎమోషనల్గా సీన్తో ఫైట్స్ లేకుండా ఒక సూపర్ హీరో మూవీ తీయడం అంటే కంప్లీట్ క్యారెక్టర్స్ మీదే డిపెండ్ అయింది. ఆ క్యారెక్టర్స్ మనం అంత బాగా నచ్చేస్తుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం అర్థం చేసుకుంటాము. రైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీలో. అందరు యాక్టర్స్ సూపర్ చేశారు. నా ఫేవరెట్ యాక్ట్రెస్ ప్రజెంట్లో ఫ్లోరెన్స్ ప్యూగ్. తనైతే సూపర్. అసలు తన క్యారెక్టరే మనము బ్లాక్ విడోలోనే కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతాము. ఇంక ఇది చూసాక కంప్లీట్గా తనకి ఏం లేదు, తన ఫాదర్తో హ్యాపీగా ఉండాలనుకుంటుంది, కానీ అది జరగడం లేదు. అది తన ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయో చిన్నప్పటి నుంచి చాలా ఫేస్ చేసి ఉంటుంది. ఆ ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతాం మనము. చాలా బాగా నచ్చుతుంది. మీరు తన యాక్చువల్గా ఏడిస్తా క్లైమాక్స్లో వాళ్ళ ఫాదర్తో మాట్లాడే సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండింది. మెయిన్ క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్కి ఒక్కొక్క బ్యాక్ స్టోరీ ఇచ్చారు. అది ప్రతి ఎమోషనల్ మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి ఈ క్యారెక్టర్స్కి ఏం కాకూడదు, అది వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మళ్ళీ లాస్ట్లో కలిసినప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అది మంచి ఫీల్ గుడ్ మూవీ అనిపించింది. ఇంకా సూపర్ హీరో ఆస్పెక్ట్స్ అంటే అది ఇంకా ఫన్గా అదంతా ఉంటుంది మధ్యలో. ఇంకా నాకు బాగా నచ్చింది ఏమంటే క్లైమాక్స్లో ఒక మనుషుల్ని మాయం చేసేట్లాగా షాడోస్కి ఒక టక్కని ఒక బాడీ మాయమైపోయి షాడోగా అయిపోతుంది. అదైతే చూడ్డానికే సూపర్ ఉండింది. అసలు అది మాత్రం చాలా బాగా చేశారు. అసలు విజువల్లీనే చాలా అసలు కొంచెం హారర్ ఫీల్ వస్తుంది. నార్మల్ సూపర్ హీరో మూవీస్ లాగా ఎక్స్పెక్ట్ చేసినారంటే మీకు ఇది చూసి యావరేజ్ బొమ్మ అనుకుంటారు. కానీ మీరు కూడా నాలాగా కొంచెం బోర్ కొట్టి సూపర్ మూవీస్ అయినా కొత్తగా లేకపోతే ఫ్రెష్గా ఉండాలి, ఫైట్స్ లేకపోయినా పర్లేదు అలాగే ఎక్స్పెక్ట్ చేశారంటే ఈ మూవీ చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు మోటో బ్లాగ్స్ కానీ ట్రావెల్ వీడియోస్ ఇష్టం అనుకుంటే నా ఛానల్ ఇంకోటి ఉంది, ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. పీస్.